పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై పడుతుంది. ఈ సమయంలో ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించుకోవాలని కొన్ని రోజుల క్రితం పిలుపునిచ్చాడు ఓ హీరో. ఆయన తన మాటను ఆచరించి చూపిస్తున్నాడు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ మాటలు చెప్పి ఆచరిస్తున్నాడు? ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించుకోవాలని కొన్ని రోజుల క్రితం ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. ఆ మాటలను ఆయన స్వయంగా ఆచరిస్తున్నారు. తను చెప్పిన పొదుపు సూత్రాలకు కట్టుబడి కల్కి 2 తాజా షెడ్యూల్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కు సాధారణ ప్రయాణికుల ఎకానమీ క్లాస్ విమానంలో ప్రయాణించారు. విలాసవంతమైన చార్టర్ విమానాలు, బిజినెస్ క్లాస్ సౌకర్యాలను పక్కన పెట్టి ఆయన నేరుగా షూటింగ్ సెట్ లో అడుగుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ మనస్ఫూర్తిగా ప్రశంసించింది. విమానంలో కమల్ హాసన్ ప్రయాణిస్తున్న ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు చార్టర్ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను వదులుకొని ఎకానమీ క్లాస్ లో నేరుగా సెట్స్ కు వెళ్లాలని నిర్ణయించుకోవడం కమల్ హాసన్ లాంటి లెజెండ్ కే సాధ్యం. సినీ రంగంలో గొప్ప మార్పులకు ఇది మొదటి అడుగు అని పోస్ట్ చేసింది. అలాగే కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ విడుదల చేసిన బహిరంగ లేఖలో సినిమా నిర్మాణంలో ప్రతి పైస కూడా అవుట్పుట్ కోసమే ఖర్చు కావాలని, అనవసర విలాసాలకు స్వస్తి పలకాలని సూచించారు. అదే సమయంలో దినసరి కార్మికుల వేతనాలు, భద్రత, భోజన వసతుల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటలకు కట్టుబడి ఆయన ఆచరణలో చూపించడంపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా కల్కి పార్ట్ 2 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతుంది. ఇక మొదటి భాగం క్లైమాక్స్ లో కొద్దిసేపు కనిపించిన కమల్ హాసన్ ఈ సీక్వెల్ లో సుప్రీం యాస్కిన్ అనే పూర్తి స్థాయి ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్లపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారట. ఇప్పుడు ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో పాల్గొనడానికే కమల్ హైదరాబాద్ వచ్చారు. ఆయన నిరాడంబరత ఇండస్ట్రీ వర్గాలనే కాక సోషల్ మీడియాలోనూ అందరి మనసులో గెలుచుకుంటుంది.